అంశం ఎందుకు ముందుకు వచ్చింది అనేటువంటి అంశానికి వచ్చేసరికి వాస్తవంగా మనం ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా అనేది చూస్తూ ఉన్నాం. మద్యం సేవించి వాహనాలు నడిపేయడం అనేటువంటి చాలా పెరిగిపోయింది. ఒకటి పాయింట్ ఫస్ట్ పాయింట్. అదేవిధంగా మైనర్ పిల్లలు 18 సంవత్సరాలు రాకుండా చిన్నపిల్లలు వెహికల్ నడిపిస్తూ ఉన్నారు. దానికి మరి పోలీసు వాళ్ళు కూడా మనకి క్యాంపు నిర్వహిస్తూ ఉన్నారు. మైనర్ పిల్లలు డ్రైవింగ్లో కనుక పట్టుబడితే, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పట్టుబడితే వాళ్ళకి అవేర్నెస్ చేస్తూ పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే పిల్లలకు నడపరాక పోయి ఎదురుగా వచ్చే వాళ్ళకి వాళ్ళు బండి డాష్ ఇచ్చింది అనుకోండి, వాళ్ళకు ప్రమాదం జరగచ్చు, అనుకోని పరిస్థితిలో ప్రమాదం జరగచ్చు. అట్లాంటి ఇన్సిడెంట్ల వల్ల కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఈ మధ్యలో చాలాసార్లు గమనిస్తూ ఉన్నాం, ఆ తల్లిదండ్రులకు ఒకటే పిల్లగాడు ఉంటాడు, ఆ పిల్లగాడు కూడా యాక్సిడెంట్ చనిపోయాడు. అప్పుడు ఏంటి ఆ కుటుంబం యొక్క పరిస్థితి ఏంటి అంటే, ఆ కుటుంబం రోడ్డు మీద పడ్డట్టే కదా. కాకపోతే వాళ్ళు 18 సంవత్సరాలు నిండిన తర్వాత పక్కాగా డ్రైవింగ్ నేర్చుకొని డ్రైవింగ్ లైసెన్స్ శిక్షణ తీసుకున్న తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాక బండి నడిపేయడం ప్రావీణ్యం ఉంది అని ఆర్టీఏ వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు. ఇచ్చినప్పుడు మాత్రమే డ్రైవింగ్ నడిపేయాలి. పిల్లలకు మనమే వెహికల్ ఇచ్చేసి 8వ తరగతి చదువుతుడు బండి ఎంత రఫ్గా పోతున్నాడు అంత రఫ్గా పోతాడు. మా ఇంటిలో ఒక పిల్లగాడు ఉన్నాడు, వాళ్ళ ఫాదర్ వికలాంగుడు, 3 వీలర్ వెహికల్ ఉన్నది. ఆ పిల్లగాడు 6వ తరగతి చదువుతాడు. ఎంత ఫాస్ట్ పోతున్నాడు ఆ పిల్లగాడు. నేను 10 సార్లు ఆడుకోపడ్డా. వాళ్ళ నాన్న కూడా చెప్పిన ఆ టర్నింగ్లో కూడా ఆ 3 వీలర్ వెహికల్ సడన్గా మడితే బండి పడిపోదా. మా దగ్గర సిద్దిపేట అనుకుని నేను పనిచేస్తున్న ఒక సెక్రటరీ ఉన్నాడు, బొగ్గులోని పండుగ, దాని పేరు పాండవపురం. పాండవపురం సెక్రటరీ వచ్చేసి హ్యాండిక్యాప్ పిల్లగాడు 3 వీలర్ వెహికల్. ఒకసారి ఇట్లే అర్జెంట్ మీటింగ్ ఉందంటే మస్తాన్ టర్నింగ్ దగ్గర అక్కడ కొత్త బండి 3 వీలర్ వెహికల్ సడన్గా తీసుకొని పోయి బండి పోత పడ్డది, లోపల పడ్డాడు, డ్యామేజ్ అయింది. ఇంకా మనిషి ప్రాణం పోలేదు. అంటే ఆ స్పీడ్నెస్ అంటే వేగం నియంత్రించడం ఒకటి, అట్ ద సేమ్ టైం మైనర్ పిల్లలకి వెహికల్ లేకుండా తల్లిదండ్రులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఒకటి ప్రోగ్రామ్. తర్వాత మద్యం సేవించి వెహికల్ నడిపితే జరిగే అనర్థాల గురించి మీ దగ్గర కూడా 2 సంవత్సరాల క్రితం 1 ఇయర్ బ్యాక్ ఒక యాక్సిడెంట్ అయ్యి 2 వీలర్ వాళ్ళ ఇద్దరు భార్య భర్తలు పోతుంటే వెనుక నుంచి కారు వచ్చి డాష్ ఇచ్చి ఇక్కడే చనిపోయింది. మొత్తం తలకాయ పేర్లను మొత్తం బయటపడుతుంది. అంటే పరిస్థితి ఏ రకంగా ఉంటుంది అంటే, రోడ్డుకు సాధ్యమైనంత వరకు మనం అవేర్నెస్ ఉంది. 2 వీలర్ మీద పోతుంటే హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలనేటువంటి ఒకటి. స్పీడ్ మినిమం 50 నుంచి 60 లోపల మాత్రమే పోవాలని 2వ పాయింట్. వాహనం నడిపించేటప్పుడు మద్యం సేవించకుండా ఈ మత్తు పదార్థాలు సేవించకుండా మనం జాగ్రత్త తీసుకోవాలనేటువంటి 3వ పాయింట్. మైనర్ పిల్లలకి వెహికల్ ఇచ్చేసి వాళ్ళను డ్రైవింగ్ ప్రోత్సహించినట్టయితే వాళ్ళ నుంచి జరిగే అనర్థాలు కూడా కాపాడుకోవడానికి మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాళ్ళకు కూడా మైనర్ పిల్లలకి వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులకి అవేర్నెస్ కల్పించడం అనేటువంటి ఈ గ్రామ సభ యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి సంబంధించి గవర్నమెంట్ ఏమంటే ఒక రోడ్ సేఫ్టీ గ్రామ కమిటీ, అంటే రోడ్డు భద్రతా కమిటీ ఆఫ్ జకాపూర్ అనేటువంటి ఒక కమిటీ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ కమిటీలో మినిమం 8 నుంచి 9 మంది సభ్యులను తీసుకోమన్నారు. ఆ కమిటీకి చైర్మన్గా గ్రామ సర్పంచ్ ఉంటాడు, కన్వీనర్గా పనిచేసేటట్టు. అట్ ద సేమ్ టైం మిగతా వాళ్ళు ఏంటంటే ఒక 30%, అంటే మినిమం ఒక 3 మహిళా సభ్యులు ఉండాలి. దాంట్లో స్పెషల్గా అంగన్వాడీస్, ఆశా వర్కర్స్, ఏఎన్ఎం అట్లాంటి వాళ్ళు, ఎస్ఎస్సీ మహిళలకు సంబంధించిన వాళ్ళు ముందులో ఉండొచ్చు. తర్వాత కొంతమంది రిటైర్డ్, 1 లేదా 2 రిటైర్డ్ ఎంప్లాయీస్, అంటే సీనియర్ మోస్ట్ అనుభవమైనటువంటి రిటైర్డ్ ఉపాధ్యాయులు ఎవరు ఉంటే వాళ్ళని తీసుకోమన్నారు. తర్వాత ముఖ్యంగా యూత్ క్లబ్ మెంబర్స్ నుంచి ఒక 2 ముగ్గురిని ఈ కమిటీలో తీసుకోమన్నారు. మరి ఈ కమిటీలు ఫామ్ అయిన తర్వాత ఆ కమిటీ పేర్లు, వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా మనకు స్ప్రెడ్షీట్ పెట్టి సెక్రటరీ గారు దాంట్లో ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం. మరి ఆ కమిటీ ఏం చేయాలి, మరి ఆ కమిటీ యొక్క బాధ్యతలు ఏంటి? ఆ కమిటీ ఏర్పడిన తర్వాత కమిటీ కొన్ని కార్యక్రమాలు తీసుకోవాలి. అంటే మన గ్రామ పరిధిలో ఉన్నటువంటి రోడ్స్ ఏవైతే ఉన్నాయో మూల మార్పులు ఉంటాయి, టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి. టర్నింగ్ పాయింట్స్ ఇంకోగా ఉన్న దగ్గర కొంచెం వాటిని అటుపక్క ఇటుపక్క డిషెస్ కానీ చెత్త చెదాలు కానీ ఇంకేమన్నా అంటే కొంచెం వెహికల్ మరడానికి కానీ మనం దూరం నుంచి వెహికల్ వస్తుంటే ఎదురులోనికి అక్కడి నుంచి వెహికల్ వస్తుందని ముందే కనబడేటట్టుగా ముళ్ళ పొదలు కానీ చెట్లు కానీ ఏమైనా ఉంటే వాటిని తీసేయాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం వర్షాకాలం కంటే బిఫోర్ ఏం చేయాలి, ఎక్కడైనా రోడ్లలో గుంతలు ఉంటాయి, స్పీడ్ బ్రేకర్ గుంతలే కావచ్చు. మామూలుగా మన వర్షాకాలానికి కానీ మనం వెహికల్స్ హెవీ వెహికల్స్ పోతా ఉంటే గుంతలు పడతాం. ఆ గుంతల్ని ప్రాపర్గా పూర్తి చేసుకోవడం అనేటువంటి 2వ పాయింట్. తర్వాత ఎవరైనా పిల్లలు మైనర్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే వాళ్ళని ఆపేసి వాళ్ళ పేరెంట్స్కి కౌన్సిలింగ్ చేయడం. అంటే మైనర్ పిల్లలకు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా 18 సంవత్సరాలు దాటకుండా వాళ్ళకి వెహికల్ నడిపించే అవకాశం లేదు. కాబట్టి ఇస్తే మీ పేరు మీద చాలా నొప్పి అవుతుంది. మీరు కనుక కమిటీ వాళ్ళు తీర్మానం చేసి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇస్తే డైరెక్ట్ వాళ్ళకి చాలా వేయడం జరుగుతుంది, పెనాల్టీ వేయడం జరుగుతుంది. అంటే ఇది మన కోసం మనం పెట్టుకున్నది కాదు, మన గ్రామ ప్రజలందరూ కూడా
రోడ్డు మీద పోయేటప్పుడు కానీ ప్రయాణంలో కానీ ఎవరికి ఇబ్బంది కలగకుండా, అంటే ఒక వ్యక్తి డ్రింక్ చేసి వాహనం నడుపుతుంది, ఆ వ్యక్తికి ప్రాబ్లం లేదు. కానీ ఒక అమాయకమైన భార్య భర్తలకు బండి మీద స్లోగా వాళ్ళు వస్తుంది, ఇది తాగిపోయి డైరెక్ట్ వాళ్ళకి డాష్ ఇచ్చేస్తే అనివార్య కారణంలో బండి మీద కూడా ఇద్దరు భార్య భర్తలు చనిపోయినందుకు వాళ్ళకున్న పిల్లలు అనాలు అవుతాయి. అక్కడ తప్పు చేసిన వాళ్ళు ఎవరు? వెహికల్ నడిపించిన వ్యక్తి, అంటే మద్యం తాగి వెహికల్ నడిపించిన వ్యక్తి తప్పు చేయడం జరిగింది. దానివల్ల ఫలితం ఎవరు అనుభవిస్తూ ఉన్నారు? అంటే మైనర్ పిల్లలు ఉన్నటువంటి భార్య భర్తలు వాళ్ళ పద్ధతి ప్రకారంగా వాళ్ళు పోతా ఉన్నారు. ఈయన చేసే తప్పిదం వల్ల యాక్సిడెంట్ అయ్యి వాళ్ళిద్దరూ చనిపోయినప్పుడు ఆ కుటుంబం రోడ్డు మీద పడ్డట్టే కదా. పడ్డప్పుడు దానికి శిక్ష వాళ్ళు అనుభవించాలా, తప్పు చేసిన అనుభవించాలా, లేకపోతే మామూలు వ్యక్తులు అనుభవించాలా? ఈ అవేర్నెస్ మనం పబ్లిక్లో కనుక తీసుకుపోవాలి. దానికి ఈ యొక్క కమిటీ అనేటువంటిది బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు వేసుకునే కమిటీలో కూడా కొంచెం అంటే సోషల్ సర్వీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని పెట్టుకోండి. ఆ కమిటీ మీ యొక్క విధులు బాధ్యతలు దానికి సర్వరూపేణ ఇవ్వడం జరిగింది. రెగ్యులర్గా దానికి 15 రోజులు 10 రోజులకు ఒకసారి మీటింగ్స్ పెట్టుకొని ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయి, మన దగ్గర ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడ రోడ్డు చిన్నగా ఉంది, అక్కడ దానికి అడ్డంకులు ఏమైనా ఉన్నాయా, మన నుంచి ఏమైనా మనం తీసేయచ్చా, అట్టా అని మరి ఎక్కువ గ్రామ పంచాయతీ డబ్బులు ఖర్చు పెట్టుకుని పెద్ద ఎత్తున పనులు కాకుండా అంటే సింప్లిసిటీ కొద్దిగా సమాధానంతో దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. అంటే అట్లాంటి వాటిని తీర్మానం చేసుకొని ముందు చేస్తూ మన గ్రామ ప్రజల యొక్క సేఫ్టీ గురించి వాళ్ళ ప్రాణరక్షణ ఆధారంగా ఉండేటోళ్ళు కూడా అదే ఇక్కడ ఏమున్నా కానీ ఈ జగ్గాపూర్ నుంచి మన సిరిసిల్ల హైవే ఉంది, జగ్గాపూర్ రోడ్లో మాత్రం రోడ్ డివైడ్ కాబట్టి అక్కడ నుంచి వచ్చే వెహికల్ కూడా మనకు కనబడుతుందని ఈ రోడ్డు మీద ప్రయాణం చేసి వాళ్ళు అనుకున్నా కూడా ఆ క్రెడిట్ అనేది ఆ పుణ్యం అనేటువంటిది మన గ్రామ ప్రజలకి మన గ్రామ కమిటీకి దక్కుతుంది. కాబట్టి ప్రభుత్వం పెట్టినటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో దానికి ఇంపార్టెన్స్ ఇది. ఈ ఉద్దేశాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం మీ గ్రామ సర్పంచ్ మీద ఉంది, సెక్రటరీ మీద ఉంది, అదేవిధంగా ఇప్పుడు గ్రామస్తుల మీద ఉంది, మీరు ఏర్పాటు చేసుకునే కమిటీ మీద కూడా ఆధారపడి ఉంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరిగి మరి కమిటీలో పనిచేసే వాళ్ళు ప్రాపర్గా పనిచేసే వాళ్ళు మీరు సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ పేరు మన సెక్రటరీ గారు రాసుకోవడం జరుగుతుంది. 9 మంది అయినా 9 కాకుండా 12 మంది పెట్టుకోండి, నష్టం లేదు. ఒక ఇద్దరు ఎక్కువ ఉంటే కూడా మనకు మానిటరింగ్ ఇబ్బంది ఏం కాదు, దాని నుంచి మనకు ఖర్చు అయ్యేది. కాబట్టి పెట్టుకొని మన గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రోడ్ సేఫ్టీ, రోడ్డు భద్రత మరియు గ్రామ ప్రయాణికులు ఎవరైతే వెహికల్ మీద పోయే వాళ్ళు కానీ వాళ్ళందరికీ ప్రయాణికుల బాధ్యతలు మనం తీసుకుంటాం. మన గ్రామం నుంచి పోయే ఇతర వాహనదారులకు కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మూల మనుషులలో కావచ్చు, రోడ్డు గుంతలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం వాటిని మానిటర్ చేసుకుంటూ వాళ్ళని క్లియర్ చేస్తే ప్రతి ఒక్కరు సాఫీగా వాళ్ళ యొక్క ప్రయాణాలు సాగిస్తారు. అదేవిధంగా మత్తు పదార్థాలు సేవించేటువంటి వాళ్ళు అంటే మనకి మెయిన్ ఉద్దేశం ఏంటంటే అరైవ్ అంటే అరైవ్ అంటే నీ డెస్టినేషన్ నువ్వు ఎక్కడికైనా పోవాలనుకుంటే క్షేమంగా చేరుకో, ప్రాణంతో చేరుకోని అరైవ్ అలైవ్ ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. రోడ్డు భద్రత అంటే అరైవ్ అంటే చేరుకోవడం. మనం ఇక్కడ నుంచి హైదరాబాద్ పోవాలనుకుంటున్నాం, అరైవ్ అంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ చేరుకో, అలైవ్గా అంటే జీవంతో సజీవంగా చేరుకోవాలనేటువంటి కాన్సెప్ట్. అంటే మనం రోడ్డు భద్రతను అంటే హెల్మెట్ పెట్టుకొని మన మినిమం స్పీడ్లో మనం వెళ్ళిపోతే ప్రాబ్లం లేదు. అంటే ప్రతి ఒక్కరు కూడా మినిమం స్పీడ్ మెయింటైన్ చేయడం, హెల్మెట్ పెట్టుకోవడం అనేటువంటి పెట్టుకున్నప్పుడే ఇవన్నీ సాధ్యమవుతుంది. కాబట్టి ఇది రోడ్డు ట్రాన్స్పోర్ట్ అంటే రవాణా శాఖ మరియు గ్రామ పంచాయతీ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన స్టేట్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ప్రోగ్రాం. కాబట్టి దీన్ని ప్రాపర్గా మనం వినియోగించుకొని కమిటీలు వేసుకొని ఆ కమిటీని కూడా పారదర్శకంగా పనిచేసినప్పుడు మనకి ఇవన్నీ సాధ్యమవుతాయి. కాబట్టి దయచేసి మీరందరూ దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం కానీ మీ ఇక్కడ రాని వాళ్ళకు కొంత అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఈ కమిటీ వేయడంలో మీ యొక్క పాత్ర పోషించి మంచి వాళ్ళని కమిటీ మెంబర్స్ ఎన్నుకుంటే మన గ్రామానికి అభివృద్ధి అయ్యే దిశగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ ఎజెండా అంశంతో పాటు నాకు ఒక చిన్న అంటే ఆయన ఎంపీడీఓగా ఒక చిన్న టాస్క్ అంటే మీ గ్రామ ప్రజలకు సంబంధించి అదొకటి నేను చెప్పన్నాను. మనకి ఇంద్రమ్మ ఇళ్ళకు సంబంధించి 1 year అయిపోయింది. కాకపోతే గవర్నమెంట్ నుంచి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫైనల్ స్టేజ్ వచ్చింది ఏదైతే ఉందో వాళ్ళకు కొంత ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. ఫైనల్ స్టేజ్ అంటే ఇల్లు బ్రిక్ వర్క్ అయిపోయింది, సిమెంట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. సిమెంట్ వర్క్ కంప్లీట్ అయిందంటే మనకి ఇప్పుడు ఈ ఫైనల్ స్టేజ్లోనే వాళ్ళకి ఏంటంటే ఫ్లోరింగ్ వేసుకోవడానికి డబ్బులు అవసరం పడతాయి, ఎలక్ట్రిసిటీ వేసుకోవడానికి దానికి డబ్బులు అవసరం పడతాయి, ప్లంబింగ్ దానికి పైపులు నల్లాలు పెట్టుకోవడానికి డబ్బులు అవసరం పడతాయి, ఆ తర్వాత కలర్స్కి సంబంధించి డబ్బులు అవసరం పడతాయి. తర్వాత మనం ఎంతైనా కట్టుకున్న 5 లక్షలు 6 లక్షలు అయినా కానీ ముందర మెయిన్ డోర్ కనీసం కార్పెట్ మంచి డిజైన్ డోర్ పెట్టుకోవాలనుకుంటారు, ఆ కార్పెట్కి డబ్బులు అవసరం పడతాయి, విండోస్ ఇవన్నీ చేసుకోవడం డబ్బులు అవసరం పడతాయి. కాబట్టి ఫైనల్ స్టేజ్కి వచ్చిన వాళ్ళకి కొంత ఆసరాగా ఉండాలనే ఉద్దేశంతో ఫైనల్ ఫోటో క్యాప్చరింగ్లో కొన్ని మనకు వెసులుబాటు కల్పించడం జరిగింది. కాబట్టి అది ఏంటి అంటే మనకు బ్రిక్ వర్క్ కంప్లీట్ అయిపోయి ప్లాస్టిక్ కంప్లీట్ అయిన తర్వాత మెయిన్ డోర్ అనేటువంటి ప్రధాన ద్వారం ఏదో దానికి మామూలుగా మనం చెక్కలు పెట్టుకుంటాం కదా, ముందరికి ఫ్రేమ్ పెట్టుకుని మామూలుగా చెక్కలు పెట్టుకుని దానికి ఒక గొల్లె పెట్టేసుకొని
ఆ సిమెంట్ వర్క్ అయిన దానికి అయితే ప్రైమర్ అంటే మనం మామూలుగా ఏషియన్ పెయింట్ లాంటి కలర్ వేసుకుంటే ప్రైమర్ వేసుకుంటాం, లేదనుకుంటే వైట్ వాష్ సున్నం వేసేసుకొని పెట్టేసుకుంటే కిటికీ ఏమంటే కిటికీ కూడా మామూలు రెక్కలు పెట్టేసుకుంటే ఫోటో క్యాప్చర్ చేస్తాము. దానికి ఫైనల్ బిల్ వాళ్ళకి ఒక 1 వీక్ లోపల ఫైనల్ బిల్ పడుతుంది. ఈ మాత్రం చేసుకున్నా కూడా ఫైనల్ ఫోటో కొట్టుకోవడానికి గవర్నమెంట్ అవకాశం ఇచ్చింది. అంటే లోపల ప్లంబింగ్ వర్క్ పెండింగ్ ఉన్నా పర్వాలేదు, ఎలక్ట్రిసిటీ వైరింగ్ ఎలక్ట్రిసిటీ వర్క్ పెండింగ్ ఉన్నా పర్వాలేదు, తర్వాత లోపల టైల్స్ కాకుండా పర్వాలేదు, లోపల ప్లాస్టిక్స్ కలర్స్ ఏది కూడా కాకుండా పర్వాలేదు. ఇవన్నీ మినహాయిస్తూ ఓన్లీ మెయిన్ డోర్ ఏదైతే ఉందో మెయిన్ డోర్కి మామూలు చెక్కలు పెట్టుకుని దాన్ని గొల్లెపెట్టి కావాల్సిన పరిస్థితి. తర్వాత బయట కనబడే ఎల్ షేప్ ఆకారంగా ప్రైమర్ వేసుకుంటారా సున్నం వేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. అవి రెండింటిని కంప్లీట్ చేసి సెక్రటరీ గారికి చెప్తే ఫైనల్ ఫోటో క్యాప్చర్ చేస్తే వితిన్ 1 వీక్లో దానికి సంబంధించిన ఫైనల్ ₹1,00,000 పడతాయి. తర్వాత టాయిలెట్కి సంబంధించి కూడా బేసిన్ కూర్చుని పెట్టేసి డోర్ పెడితే దాని ఫైనల్ ఫోటో క్యాప్చర్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి SBM నుంచి ₹12,000 పడతాయి. ఇక మిగతా వర్క్ ఈజీఎస్లో మేము ఎక్కడ మసాజ్ చేస్తాము కాబట్టి ₹29,000 MGNRGS ద్వారా మనం డైలీ వాళ్ళకి 2-3 టూలు వేస్తూ ఉన్నప్పుడు ఇంట్రెస్టెడ్ వచ్చి మీ దగ్గర ఫోటో క్యాప్చర్ చేసుకుంటా ఉన్నాడు. ఆ డబ్బులు MGNRGS నుంచి వాళ్ళ అకౌంట్లో ₹29,000 MGNRGS పడతాయి. మీరు అప్పుడు అందరికన్నా ఈజీఎస్ వర్క్ పెట్టకముందే వర్క్ కంప్లీట్ అయింది కాబట్టి వసూలు పెట్టుకొని ప్రింట్అవుట్ కొడతా ఉన్నాడు, కొట్టినాక పడతాయి. మీరు ముందే అందరికన్నా ముందే ఫైనల్ కంప్లీట్ చేసిన ఇళ్ళలో పోయినావు కాబట్టి కొంచెం లేట్ అయిపోయింది. మీ ఫైనల్ బిల్ పడ్డది ఎంత పడ్డది? మొత్తం పడింది 4 గంటల అదృష్టం ఉంటుంది. అందరికి 340 360 పడ్డది. నీకు అదే మరి 4 లక్షలు పడ్డాయి అంటే ₹4 లక్షలు అంటే ₹29,000 ఈజీఎస్ పెండింగ్ ఉన్నది, ₹12,000 టాయిలెట్ పెండింగ్ ఉంది. అవి ఒక మిగిలినవి పడతాయి. दो हफ्ता हो गया ना। हाँ हाँ क्या हुआ? हाँ వెళ్ళిపోయింది. मैं वो बोला ना पहले तुम्हारे को आधार लिंक ನೀವು ಅದೇ పేరు సేమ్ పేరు ఉంది వాళ్ళ అకౌంట్ పడలేదు కదా ఫస్ట్ లింక్ వాళ్ళ అకౌంట్ పడదా చూసుకోవాలి అలేదా? నేను కూడా మాట్లాడతాను. ఇబ్రాహిం మీ మిసెస్ పేరు ఖైరునిసా నేను బాత్ करता ఇది మన బాత్ करता. ఇది కొంచెం ఇంద్రమ్మ ఫైనాన్షియల్ ఉన్న వాళ్ళకు మీరు చెప్తే వాళ్ళకి బెనిఫిట్ జరుగుతుంది. బ్యాంకు కూడా కూడా 1 వీక్లో పైసలు ఉంటాయి. ఆ డబ్బులు ఈ చిల్లర పనులకి వాళ్ళు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి గృహప్రవేశాలు కంప్లీట్ చేయాలని నాకు కూడా టార్గెట్ ఉంది. కాబట్టి నేను ఇంతకుముందు 4 ఇళ్లకు చెప్పే ఇచ్చిన ఇంకా ఫైనాన్షియల్ బ్రిక్ వర్క్ ఉన్న వాళ్ళు కూడా ఇమీడియట్గా ప్లాస్టిక్ కంప్లీట్ చేసేవారు. ఆ ముందర మాత్రం మనం టైమర్ కానీ వైట్ వాష్ చేసుకొని డోర్ పెట్టుకుంటే వాళ్ళకు కూడా బిల్లు కొట్టే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఈ వెసులుబాటు ఇచ్చినప్పుడు దాన్ని ఎంత వరకు వీలైతే అంతవరకు దాన్ని వినియోగించుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. కాబట్టి మీరు వార్డు సభ్యులు కావచ్చు, యూత్ సభ్యులు కావచ్చు, గ్రామ కమిటీ సభ్యులు కావచ్చు, అందరూ కూడా ఏకమై విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఎస్ఎస్సీ మహిళలు అనుకోండి, అంగన్వాడీ అనుకోండి, ఆశ అనుకోండి, ఎవరైనా మీకు సంబంధించిన వారు ఎవరు ఉన్నా కూడా ఫైనల్ ఫోటో క్యాప్చరింగ్కి అవకాశం ఉందంట. మీరు తొందరగా కంప్లీట్ చేస్తే ఫైనల్ బిల్ కొనుక్కుంటే మీకు ₹1,00,000 ₹1,20,000 పడతాయి. ఆ డబ్బులు తొందరగా వేరే వాటికి వినియోగించుకొని పూర్తి చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని మీరు పబ్లిక్లోకి తీసుకెళ్ళండి. ఈ మహిళా సంఘాల మీటింగ్లలో కూడా వాళ్ళకి చెప్పినట్టు సభ్యులు ఉంటే వాళ్ళకి కొంచెం వర్క్ స్పీడప్ చేసుకుంటారు. మనకు మ్యాక్సిమం ఎప్పుడైనా 30 కంప్లీట్ చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి నా యొక్క అభిప్రాయం. దానికి ఆ దిశగా మీరందరూ కూడా మాకు సహకరిస్తారని మరొకసారి మీ అందరికీ మీకు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారికి, పాలకవర్గానికి, పంచాయతీ సెక్రటరీకి, గ్రామ సభ్యులకు హాజరైన సభ్యులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తాను. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే వాస్తవం 9 మంది అని మనకు చెప్పడం జరిగింది. 9 కాక 12 చైర్మన్ గారు వచ్చేసి సర్పంచ్ గారు ఉంటారు, కన్వీనర్ వచ్చేసి పంచాయతీ సెక్రటరీ, ఒక 3 మహిళా సభ్యులు ఉండాలి ఖచ్చితంగా. దాంట్లో మరి అంగన్వాడీస్ కానీ, ఎస్ఎస్సీ మహిళా సభ్యులు కానీ వాళ్ళు ఉండాలి. 2 ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నా పర్వాలేదు, గ్రామంలో వాళ్ళని తీసుకోమన్నారు, పనిచేసేటువంటి ఉద్యోగులు తీసుకున్నా పర్వాలేదు. తర్వాత యూత్ క్లబ్ సభ్యులు 3
మీరు మన పేరు ప్రపోజ్ చేస్తే సెక్రటరీగా రాసుకుంటే ఫైనల్గా అవి చేసేసుకుంటే వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళ పేర్లు గవర్నమెంట్ పంపించాల్సింటే స్ప్రెడ్షీట్ పెట్టడం జరిగింది. వాటికి సంబంధించి వాళ్ళకు కూడా రెగ్యులర్గా 1 month ఒకసారి మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటాం. గ్రామంలో జరుగుతుంది వాళ్ళకి తెలియజేసి రోడ్ సేఫ్టీ దాని మీద మహిళలు తర్వాత రిటైర్డ్ ఉద్యోగులను సర్వీస్ చేసే వాళ్ళు తీసుకోవాలి. యూత్ క్లబ్ మెంబర్స్ నుంచి ముగ్గురు కాబట్టి నలుగురు తీసుకోవాలి. యూత్ క్లబ్ మెంబర్స్ యూత్ ఉన్నారు కాబట్టి వాళ్ళే బ్యాక్ బోన్స్ ఆఫ్ ద విలేజ్ గ్రామ పంచాయతీ బాధ్యతలు వాళ్ళని తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు. అంటే వారంటీ చెప్పినా పర్వాలేదు, రాష్ట్రంతో ఇబ్బంది లేదు. నాన్న మీకు బడ్జెట్ మేనేజ్ పెళ్ళైనా యూతే యూతే యూత్ అవసరం చేసినప్పుడు వర్షాకాలం ముందు ఒకసారి పెట్టుకుంటానండి. ముందు లేడీస్ ఉన్నారు తీర్మానం చేసి పెట్టినప్పుడు మీరు గ్రామ పంచాయతీ తీర్మానం చేసుకోవాలి. గ్రామ పంచాయతీ నుంచి పెట్టా మనం చేయాల్సిన అవసరం ఉంది. అది చేసేది పబ్లిక్ సేఫ్టీ కోసమే కాబట్టి, మన గ్రామ ప్రజల సేఫ్టీ కోసం కాబట్టి మీరు గ్రామ పంచాయతీ నుంచి టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ కమిటీ డిసైడ్ చేసి దాన్ని మీరు గ్రామ పంచాయతీ మీటింగ్లో ప్రయాణం చేసి గ్రామ పంచాయతీ పూర్తి చేయాల్సిన అవసరం. మీరు రాయమంటా ఖచ్చితంగా బయటకు రండి. ఏముంది ఊరికి సర్వీస్ చేయడమే కదా. ఏముంది లాస్ట్ మైనర్ కూడా అయిపోయింది. గ్రామ పంచాయతీ రోడ్లు మన బోరి పక్కకు పెట్టుకోవాలి. బోరి మీద నుంచి బయట ఉంటాయి. ఇంతకు తీర్మానం చేసాం గత నెల ముందే. దాని గురించి తీసేద్దామని సర్పంచ్ వారి రోజు తీసేద్దామని ఇంతవరకు మీరు పట్టుకొని లేదు. తీర్మానం చేసాం తీర్మానం చేసుకోండి. ఒకసారి చేయండి. గ్రామ పంచాయతీ మోరి నా జాగాలు ఉన్నది కానీ నేను ఇచ్చిన కానీ మోరికి ఆడ మోరే లేదు. మోరి సమస్య లేదు. అది మోరి ఇచ్చిందే నేను కానీ అట్టెట్లుంటుంది. అది
దాని కాగితాలతో సహా చూస్తా నేను. మోరీ నిర్మాణం జరిగింది అంటే అట్లుండదు అది, గ్రామానికి నేను ఇచ్చింది అది అంతే. అది అట్లుండదు సార్, అది అట్లుండనే ఉండదు. ఉన్నది డొనేషన్ ఇచ్చింది, పేపర్ ఉన్నది ఇంటికాడ. డొనేషన్ ఇచ్చింది గ్రామ పంచాయతీకి. అయితే అప్పుడు పర్సన్ ఏమన్నాడు, పెద్ద మనిషి అట్లా కాదు సార్ అది, నేను ఇచ్చింది దాని అవతల అంటే ఎట్లుంటుంది సార్ అది. ఆ చాలా ఇచ్చిందే నేనే. నీకు నీళ్ళు వస్తున్నాయి మీకు ఇంకేంది. తీసేస్తా అంటే అన్ని తీసేయి, నేను అనుకుంటే కట్టాము. మొత్తం ఉండేది మొత్తం అందరూ సహకరిస్తాం, అందరూ సహకారం మేడం. డాంబర్ రోడ్ నుంచి ఎంత ఉండాలి అనేది డిసైడ్ చేసుకోండి. ఎడ్జ్ నుంచి 2 గజాల 2.5 గజాల మరి గడిశంకరయ్య ఇల్లు ఉన్నది, అది గులదెక్కునే రావాలి మీరు. గడిశంకరయ్య ఇల్లు ఆ బతుకమ్మ నుంచి డబుల్ బెడ్రూమ్ దాకా చూద్దాం. అవి అన్ని గులదేం కాదు, ఇల్లు వచ్చినా కానీ గులగొట్టాలి మరి. అది ఆలోచన చేసుకొని మొదలు పెట్టుర్రి. నేను ఏమంటున్నా, అది ఆలోచన చేసి మొదలు పెట్టుర్రి. మొదలు పెట్టినాక నా దగ్గరికి వచ్చి ఆగినామంటే నేను కూడా ఆడ కొర్రై పెట్టాను, ఆడ కొర్రై పెట్టేస్తే నేను ఎక్కడ చక్కెర పోయాను ఆడ నాకు ఎరికేది. తింటే అన్ని చేయరి, లేదనుకో నేను ఆడ చక్కెర పోయాను నాకు నా ఎరికే. మరి నువ్వు మత్స్యదానిలో దాన్నే భూతాతంలో పెట్టి చూస్తా అంటే కలవదు. మీరు కూడా భూతాతంలో పెట్టి చూసేది ఉంటుంది. మరి మేము భూతాతంలో పెట్టి చూస్తే చూసుకో. ఇక కాదురా తిత్తవా బరాబర్ ఆడికెళ్ళి డబ్బులు పెట్టి చూస్తే ఈడికిది, లేదంటే డబ్బల కాడి నా డబ్బా కాడికి వచ్చి నువ్వు భూతాతంలో పెట్టి చూసినావు అనుకో, నేను ఆడ చక్కెర పోయాను నాకు నా ఎరికే. అదే వాడు క్వశ్చన్ వేసినానికి ఈ ఆన్సర్ కూడా అంటే నా డబ్బా కన్నా తిస్తావా? నువ్వు తీసేది ఉంటే ఆడికింటిది నాదెందుకు అర్ధరాత్రి తీయ. అరే ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి దావనోడు ఇప్పుడే వస్తారా? ఇంతకు ముందు సర్పంచులు వచ్చిపోలేదా? ఇప్పుడు నువ్వు వచ్చినాకనే వస్తున్నావు అది మరిగా. ఇది అప్పుడు లేరా మరిగా? నీవు రాకముందు కూడా సర్పంచ్లు వచ్చి పోయిర్రు అయిపోయి. ఏం బాధ్యతరా? దేనికి బాధ్యత? మోరీల కాడ డబ్బల కన్నా నీకు మోరీల కాడ డబ్బల కన్నా నీ బాధ్యత. నీ మోరీల కాడ డబ్బల కాడ నేనేనా? నేను కూడా వాడితే చెప్తున్నా, క్వశ్చన్ వస్తే వాడితే చెప్తున్నా. ఏం లేదు, ఎవడు గెలిపితే వాడిని కొని వాడే తెచ్చుకున్నట్టు. నేనేమంటున్నా, ఇప్పుడు గాడి చేస్తుంది కదా సార్. అది 15 ఏళ్ళ నుంచి సర్పంచ్ రచ్చిర్రు పీకిరు. ఇప్పుడు వీడు రంగారు ఎందుకు వస్తుంది అది? అట్లనే ఉంటారు మరి. మరిగా మార్పు నాంది కావాలంటే ఆడికి మా రోడ్డు ఏం చెప్తాను
దేనికిరా దేనికి ఏయ్, నాకేమవుతుంది నాకు అవసరం లేదు మీటింగ్ ఉంటుంది అంటే ఇంతమందిలో మీటింగ్ ఉండదు మీటింగ్ ఉంటే అప్పుడే చెప్పాలి మీరు బాధ్యత సిగ్నల్ వస్తారు మొత్తం రికార్డ్ పెట్టిన అప్పటికి ఉంటుంది